వస్త్రాల వినియోగాన్ని మనం ఎంతగా అభిమానిస్తామో ఆ వస్త్రాలను కూడా అంత మన్నికగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి వస్త్రాలను అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన ప్రతిభ గారు మనతో పాటు ఉన్నారు. లాండ్రీ స్పా ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళ వివరాలు ఏంటి, వారి సేవలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీ లాండ్రీ స్పా స్పెషాలిటీ ఏంటి? బేసిక్గా లాండ్రీ స్పా స్పెషాలిటీ అంటే హైదరాబాద్లో ఉన్న అన్ని లాండ్రీ సర్వీసెస్ చూస్తే గనక ఎక్కడ మా దగ్గర ప్రొవైడ్ చేసే అన్ని సర్వీసెస్ ఉండవు. సో రైట్ ఫ్రమ్ లాండ్రీ దగ్గర నుంచి లాండ్రీ, డ్రై క్లీనింగ్, ఐరన్, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సర్వీస్ యాడ్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఒక స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ ఆల్టరేషన్స్ అని, నెక్స్ట్ ఇయర్ డార్నింగ్ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఈ ఇయర్లో మేము వాట్ యూ సే ది డైయింగ్ అండ్ ప్రింటింగ్ అని కూడా స్టార్ట్ చేసామన్నమాట. దీస్ మెనీ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అనేది యూ కెన్ చెక్ ఇట్ విల్ బీ ఓన్లీ ఇన్ ఎట్ లాండ్రీ స్పా డ్రై క్లీనింగ్ సర్వీసెస్. అంటే ప్రధానంగా మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ మీరు చెప్తున్నారు. సాధారణంగా మన ఊర్లో కానీ గ్రామాల్లో కానీ మనం చూడవచ్చు, వాళ్ళు ఉతికే విధానం ద్వారా చాలా బట్టలకు డ్యామేజ్ కావచ్చు, లేదంటే చినిగిపోవచ్చు, లేదంటే వాళ్ళు వాడే పదార్థాలు నీరు కావచ్చు, లేకపోతే మిగతా ఏవైనా కూడా కెమికల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వాటికి మీకున్న తేడా ఏంటి? సో రెగ్యులర్ ధోబీస్ అనేది ఫస్ట్ థింగ్, ఇలాంటి సర్వీసెస్ అనేవి ఇప్పుడు చాలా వరకు ఆర్గనైజ్డ్ స్టేజ్లోకి వచ్చినాయి. అదర్వైజ్ దే స్టిల్ ఇంకా చూస్తే మనకు ఒక 70% ఇంకా అన్ఆర్గనైజ్ స్టేజ్లోనే ఉంది ఈ సర్వీస్. ఎందుకనంటే స్టిల్ పీపుల్ వేర్ లుకింగ్ లైక్ ఎక్కడ తక్కువకి ఇస్తే అక్కడ ఇద్దాము అన్నట్టున్నారు. బట్ ఇక్కడ ఏంటి అనంటే ఒక రూపాయి కలెక్ట్ చేస్తున్నారు అనంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇట్స్ లైక్ ఎకనామిక్స్ అండర్ ఇట్ అనమాట. సో మనం ధోబీకి ఇచ్చామనుకోండి, మన బట్టలు అనేవి సెపరేట్గా వాష్ చేయడం అనేది ఉండదు. సో అన్నిట్లో కలిపేసి ఉన్న వాటర్లో ఏ ధోబీ ఘాటుకి తీసుకెళ్ళి ఒక 100-200 పీసెస్ ఒకేసారి వాష్ చేయడము, అన్ని బట్టల్లో కలిపేయటము, అండ్ ఇట్స్ నాట్ దాట్ హైజీన్ కంపారిటివ్ ఇప్పుడున్న పొజిషన్లో. వీ డోంట్ సజెస్ట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రొఫెషనల్ లాండ్రీ సర్వీసెస్లో ఏముంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండి. రైట్ ఫ్రమ్ వాటర్ దగ్గర నుంచి ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ ఉండదు. దాని pH వాల్యూ చెక్ చేస్తాము, బట్టలకి సరిపడిన pH వాల్యూ అలొకేట్ చేసుకుని, అండ్ ద కెమికల్స్ విచ్ వీ యూజ్ ఆల్సో అవి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని సెలెక్ట్ చేసుకోము. సో బట్టలకి కావాల్సినటువంటి కెమికల్స్ యూజ్ చేసి బట్టల్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ని కిల్ చేసే పదార్థాలతో తయారు చేసిన కెమికల్స్నే వాడతాం అన్నమాట. సో ఆబ్వియస్గా ధోబీ ఘాట్ వాళ్ళకి ప్రతిదానికి టు బీ ఫ్రాంక్ చెప్పడానికి వాళ్ళకి తెలిసినవి కొన్ని అయితే సబ్బు, బ్రష్, బ్లీచ్, ఈ మూడు వాళ్ళకి తెలిసినవి. సో ఏ గవర్నమెంట్కైనా ఈ మూడిట్లోనే వాళ్ళు చేయగలిగారు. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రొఫెషనల్ లాండ్రీస్లో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అ సెపరేట్ కెమికల్. సో ప్రతి దానికి రైట్ ఫ్రమ్ మీరు నార్మల్గా వేసుకునే బట్టలకు ఒక కెమికల్, డ్రై క్లీనింగ్కి ఒక కెమికల్ ఉంటుంది, మీ డోర్ మ్యాట్స్ క్లీన్కి ఒక కెమికల్, కార్పెట్స్ క్లీనింగ్కి ఒకటి, మీ సాఫ్ట్ టాయ్స్కి ఒక కెమికల్. సో ఏ కెమికల్కి ఆ కెమికల్ ఉంటుంది. సో ఇలాంటి అవేర్నెస్, ఇలాంటి ప్రొఫెషనల్ లాండ్రీస్ని ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి అంటే అట్లీస్ట్ పీపుల్ షుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్. ప్రత్యేకించి బట్టలు వినియోగించడం మాత్రమే తెలుసు, కానీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఎవరికీ తెలియదు. దానివల్ల కూడా సమస్యలు వచ్చే ప్రమాదం. దట్స్ ట్రూ. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఫెస్టివల్ లేకపోతే ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలి అని అంటే కనుక వెళ్ళి మనం కాస్ట్లీ బట్టలు తీసుకుంటాం, ఎక్స్పెన్సివ్ లైక్ 20 అబౌవ్ దట్ 20,000 బడ్జెట్తోనే వేసుకుంటాము. వి ఫీల్ సో ఇంప్రెస్డ్ వెన్ అందరూ చాలా బాగుంది ఇంత అయింది అని కొనుక్కున్నప్పుడు. బట్ ఆఫ్టర్ 2 to 3 times వాట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు బీ క్లీన్డ్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ క్లీన్డ్ అగైన్. సో ఈ క్లీనింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, అది ఎలా చేసుకోవాలి అంటే మీన్స్ లైక్ దిస్ ఈస్ ద ఛానల్ వేర్ వీ కెన్ మీన్స్ లైక్ ఎడ్యుకేట్ అ ఫ్యూ కస్టమర్స్. ఎప్పుడైనా మనం బట్టలు తీసుకున్నప్పుడు దాని ట్యాగ్ మీద రాసి ఉంటుంది దాన్ని ఎలా వాష్ చేయాలి అని, కొన్ని సింబల్స్ వేసి ఉంటాయి, అదర్వైజ్ రిటర్న్ పార్ట్ ఉంటుంది దాని మీద. సో హ్యాస్ టు బీ వెట్ డ్రై క్లీనింగ్ అని ఉంటుంది, డ్రై క్లీనింగ్ అని ఉంటుంది. సో దాని మీద ఉన్న ప్రాసెస్ ఒకటి మీరు ఫాలో అయ్యి సో అండ్ సో చేయాలి. సో దీని గురించి మనకు తెలియదు ఎక్కడ ఉంటాయి. సో ఈ లాండ్రీకి సంబంధించి, డ్రై క్లీనింగ్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి. సో వాళ్ళని అడిగితే మనకు కొంచెం అవేర్నెస్ వస్తుంది అని. దెన్ యూ హ్యావ్ టు చెక్ విత్ దెమ్ అండ్ గివ్ యువర్ క్లోత్స్, యువర్ బ్రాండెడ్ క్లోత్స్ అండ్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ టు డ్రై క్లీనింగ్. ఎక్కువ మహిళలకు
డ్రెస్సులు అంటే వాళ్ళ శారీస్ కావచ్చు, యా డిఫరెంట్ డిఫరెంట్ యూజువలీ విమెన్కి ఎక్కువగా, ఎందుకంటే బికాస్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్టలు, పట్టు చీరలు అయితే కానీ ఇప్పుడు వచ్చే అన్ని డిజైనర్ వేర్స్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ఫాలో ఫర్దర్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్. ఇట్స్ లైక్ బట్టలు వేసుకున్నాము అంటే వేసుకున్న అట్లా కాకుండా యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ ఫస్ట్. సో ఆ మెయింటైన్ చేసేదాన్ని బట్టి దెన్ యూ కెన్ ఇట్స్ లైక్ యూ కెన్ గివ్ లైఫ్ టు యువర్ ఫ్యాబ్రిక్. దట్స్ థింగ్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ వేర్ యూ కెన్ గివ్ లైఫ్ టు యువర్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే మీరు స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమము అసలు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా మీరు ఈ వ్యాపారంలోకి రావడం యా యా అది ఫస్ట్ విమెన్ నాకు తెలిసినంత వరకు ఈ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ అనేది ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో ఇన్ దట్ వెన్ ఐ విజిటెడ్ ఫర్ 1-2 సార్లు విజిట్ చేసినప్పుడు వాట్ కుడ్ ఐ ఫీల్ ఇస్ లైక్ I couldn't see any women in that. So I felt like okay, this means like I'm the first woman to start this kind of business. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సో బిజినెస్ అంటే అందరికీ ఏముంటుంది అంటే ఇట్స్ లైక్ ఓన్లీ కొన్ని మంచి అంటే దే ఫీల్ లైక్ ఏది ఒక రెస్టారెంట్, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, లేకపోతే ఆన్లైన్లో చీరలు అమ్మడము, ఇవే బిజినెస్, ఈ ఎంబ్రాయిడరీ, మగ్గం, ఇది వర్క్ అనుకుంటారు. సో ఇదే బిజినెస్ అనుకుంటారు. ఐ ఫీల్ లైక్ దట్ ఇట్స్ లైక్ వాటితో పాటు ఈ బిజినెస్, ఈ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ బిజినెస్ అనేది ఎవరికైనా నా లైఫ్లో జరిగింది. ఇట్స్ లైక్ ఇన్ మై దిస్ 5 to 6 years ఆఫ్ జర్నీ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్స్ లైక్ వెన్ ఐ సే దట్ వీఆర్ డూయింగ్ దిస్ బిజినెస్, చాలా చులకన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్టలు తుక్కునే పనా అని. సో దట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఐ లవ్ మై, అదే అంటున్నాను, ఐ లవ్ మై వర్క్. సో దట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో మీరు ఇచ్చిన బట్టలైనా దట్స్ ఇట్స్ లైక్ ఐ హ్యావ్ చూజన్ టు బీ దట్ యాజ్ మై బిజినెస్. సో ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. సో నాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు, నాట్ ఏ ప్రాబ్లం. ఇట్స్ లైక్ దీని ద్వారా నేను ఒక 10 మందికి అన్నం పెడుతున్నాను కాబట్టి ఇట్స్ లైక్ ఐ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్స్ లైక్ అ రెస్పెక్ట్ టు మై కెరీర్ అంతే. సో వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ లైక్ అన్లెస్ కష్టపడి సంపాదిస్తున్నాము. సో నాతో పాటు ఇంతమంది పని చేస్తున్నారు అని అంటే ఇట్స్ లైక్ ఐఎమ్ గివింగ్ దెమ్ లైవ్లీహుడ్. సో అది ఇడిచిన బట్టలు అయితే ఉండి దట్స్ ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ యూ. But we feel proud like we are getting it cleaned and we are getting it fresh and again giving it back to you. That gives me more honor rather than answering such questions. మీరు స్టార్టింగ్ అంటే ప్రారంభం ఈ వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నట్టున్నారు మీ మాటల్లో. సో సమస్యలు అంటే ప్రతి బిజినెస్లో ఉంటాయండి. బిజినెస్ అనేది నెవర్ ఇట్ ఈస్ లైక్ అ బెడ్ ఆఫ్ రోజెస్. ఓకే బిజినెస్ పెట్టేసామంటే మనకి ఇటువైపు నుంచి డబ్బులు వచ్చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఒకేసారి ఇంత అయిపోతాయి అనుకోవడానికి అసలు అదంతా రాంగ్. సో బిజినెస్ ఈజ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ క్లియర్ ప్యాషన్, ఇది చెయ్యాలి మనం అనేది మీకు ఎప్పుడు ఉంటే గనక దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. అండ్ మోర్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు బిజినెస్, మీరు ఇంత టైం ఫుల్ టైం నేను నా బిజినెస్లో ఉండగలను అని అనుకున్నప్పుడే మనం స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది. సో మనం స్టార్ట్ చేసేసి దాని ఒక 1 year 2 yearకి మనకి ఐదర్ వి ఫీల్ లైక్ బోర్డ్ ఆర్ అంటే దానికి ఆ బిజినెస్ రన్ చేసేటప్పుడు వచ్చే కష్టాలని మనం ఎదుర్కోలేము అనుకోండి, ఈజీగా మోటివేషన్ అనేది ఉండదు కదా. వి జస్ట్ గెట్ అరే తప్పు చేశానా అనుకుంటాం ఏది ఒక కష్టం వచ్చినప్పుడు. బట్ వెన్ యూ స్టాండ్ ఆన్ దట్, సో ఆ కష్టాన్ని మీరు అధిగమించారు అనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు ఎప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ మ్యాన్ పవర్ ఎప్పుడు ఉంటుంది, ఎనీ టైం. ఎవ్రీ సమ్మర్కి ఫర్ ద పాస్ట్ 5 years ఎవ్రీ సమ్మర్కి నాకు మ్యాన్ పవర్ ఉండదు. ఎందుకనంటే బికాస్ ఎవ్రీ వన్ ఆర్ ఇట్స్ లైక్ దే హ్యావ్ దేర్ ఫ్యామిలీస్. సో పిల్లలు ఊర్లు అంటారు, వెకేషన్ అంటారు. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ హ్యాస్ టు గో విత్ దెమ్. సో అప్పుడు ఇట్ లైక్ 4-5 summers అండ్ ఎలా చెప్పాను, ఈ బిజినెస్లో నాతో పాటు మా పార్ట్నర్ కూడా ఉన్నారు, సో గీత. సో వీ యూస్ టు డూ ద థింగ్స్. పని వాళ్ళు చేసే పనులు మేము చేసేవాళ్ళమి. వీ యూస్ టు అవుట్ సోర్స్ ఫర్ ఐర్న్ అండ్ వీ యూస్ టు గివ్ ఇట్ టు దెమ్. సో ఎక్కడ నా పని అనేది ఆగలేదు. ద రీజన్ పని వాళ్ళు లేకపోయినా కూడా నా పని ఆగలేదు. సో దట్ అంత డెడికేషన్ మీ కనుక ఉండి చేస్తాము అని అంటే ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ విచ్ విల్ బీ ఎవ్రీ టైమ్ ఆన్ డిమాండ్. సో ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాము అని అంటే ఇట్స్ లైక్ యువర్ పర్సనాలిటీ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ద అటైర్ యూ వేర్. సో మీ బట్టలు మీరు నీట్గా ఉండి మీరు మంచి బట్టలు వేసుకుంటే యూ ఆటోమేటిక్లీ యూ గెట్ ద రెస్పెక్ట్. సో నో నీడ్ ఫర్ ఆస్కింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఐ ఫీల్ లైక్ దట్. సో ఇప్పుడు చాలామంది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ చేస్తున్నారు. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఫ్యూ క్లయింట్స్, వెన్ ఐ చెక్ దెమ్, వాళ్ళు ఎక్కువగా అందరూ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి మేడం, లేకపోతే ఏదైనా బొటిక్ స్టార్ట్ చేయాలి మేడం,
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నాము. సో వీ షుడ్ డిజైన్ సమ్ ఫ్యాబ్రిక్స్. సో అందరూ ఇట్లా ఫ్యాబ్రిక్కి సంబంధించే ఉన్నారు కానీ సో ఐ కుడ్ ఫీల్ లైక్ ఐ ఫీల్ లైక్ మోర్ ఆఫ్ ఇట్స్ లైక్ బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్, స్టార్టప్స్ టు కమ్ అవుట్, ద యంగ్స్టర్స్ హూ వర్ రియలీ ఇన్ ఇట్స్ లైక్ టు స్టార్ట్ అ బిజినెస్ బికాస్ దేర్ ఐడియాస్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ విజిబుల్ కంపేర్ టు మీ. సో అలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళు కనుక ఈ బిజినెస్లోకి యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువ వస్తే కనుక సో దిస్ బిజినెస్ విల్ హ్యావ్ అ వెరీ బిగ్ బూమ్ అప్. సో వేర్ అ న్యూ టెక్నాలజీ. ఇదివరకు మనం డ్రై క్లీనింగ్ షాప్లోకి వెళ్తే ఒక బుక్ తీసుకుని రాసి మళ్ళీ ఒక 7 రోజులకు గాను 10 రోజులకు రండి అని చెప్తాడు. కొన్ని ప్రాంతాల్లో అవి నడుస్తున్నాయి. బట్ హియర్ ఎక్కడ మా దగ్గర అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమైజ్డ్. మీరు అక్కడ మీరు స్టోర్కి వచ్చి మీకు నియర్ బై ఏ స్టోర్ అయితే ఉందో ఆ స్టోర్కి వచ్చి మీరు బట్టలు ఇస్తే విదిన్ 5 minutes మీకు వాట్సాప్లో మీ బిల్లు వస్తుంది. సో నో నీడ్ ఎనీ కంప్యూటర్ వర్క్, మీన్స్ లైక్ నో నీడ్ ఆఫ్ ఎనీ పేపర్ వర్క్ ఆర్ సంథింగ్. సో ఆ కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ అనేది మీకు పంపిస్తాం అనమాట, అంతే. సో ఇట్స్ లైక్ మొబిలైజింగ్ దీస్ మెనీ థింగ్స్. వీ కాంట్ సిట్ అండ్ రైట్ ఆన్ అ పేపర్ అండ్ చెక్ ఎవ్రీథింగ్. ఆ బిల్స్ మళ్ళీ నేను చెక్ చేయడము, దీస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో టు సేవ్ టైమ్ సో వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. సో వీ హ్యావ్ అ సాఫ్ట్వేర్ ఫర్ దిస్. సో దీనికి కూడా ఒక సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో వీ యూజ్ ద టెక్నాలజీ అండ్ వీ మేక్ ద వర్క్ టు బి ఇట్స్ లైక్ ఈజీ టు హ్యాండిల్ అనమాట. ఎలా అంటే మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది ఈ కెరియర్లో? ఈ కెరీర్లో అంతకంటే ముందు మీరు ఏం చేశారు? ఒక 13-14 years ఐ వాజ్ ఎ టీచర్ అండి, ఇంగ్లీష్ అండ్ బయాలజీ టీచర్ని. సో టీచర్ అంటే తెలుసు మనకి. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ నాట్ గెటింగ్ వాట్ ఐ డిజర్వ్. ఫస్ట్ థింగ్ అదొకటి స్టార్ట్ అయిపోయింది మైండ్లో. సరే ఏం చేయాలి అని. ఇట్స్ లైక్ వెన్ ఐ డిస్కస్డ్ అ ఫ్యూ ఐడియాస్ మీన్స్ లైక్ విత్ మై ఫ్రెండ్ ఎవరైతే చెప్పానో గీత అని. సో వెన్ ఐ డిస్కస్డ్ విత్ హర్ షీ కేమ్ అవుట్ విత్ అ ప్రపోజల్ అనమాట. సో ఇలా ఉంది ఒక బిజినెస్, ట్రై చేస్తావా అని చెప్పారు అప్పుడు. సో వి చెక్డ్ విత్ దట్, ఇట్స్ లైక్ యూఎస్ ఫ్రాంచైజీ ఇది. సో వీ టాక్డ్ విత్ ద పర్సన్. సో తీసుకుందాము అని డిసైడ్ అయ్యి సో వీ స్టార్టెడ్ ఇన్ టు దిస్ బిజినెస్ అనమాట. సో ఇనిషియలీ ఇట్ వాజ్ అ ఫ్రాంచైజీ విత్ ద నేమ్ ఎక్స్ వాష్. సో వాళ్ళు ఒక ఇట్స్ లైక్ వీ పేడ్ లైక్ సమ్ అరౌండ్ 10 lakh ఫర్ దెమ్. సో దే ప్రొవైడెడ్ సమ్ మెషినరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్టర్ 3 to 4 months వాళ్ళు ఎట్లా అంటే ఇట్స్ లైక్ దే ఫెయిల్డ్ ఇన్ మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు నేను కొత్తగా వచ్చానండి, స్టార్ట్ చేశాను. సో నేనంటూ ఉన్నాను అనేది తెలియాలి. అది ఎట్లా తెలుస్తుంది? ఓన్లీ విత్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు ప్రమోషన్స్ చేసుకోవాలి. సో ఆ ప్రమోషన్స్లో నాకు వాళ్ళు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అయితే చెయ్యలేదు. సో అప్పుడు ఒక 6 months తర్వాత ఐ జస్ట్ గేవ్ అ కాల్ టు హిమ్. సో ఇది ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఐల్ బీ అవుట్ ఆఫ్ యువర్ ఫ్రాంచైజీ. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బేర్ యువర్ నేమ్. సో కష్టం అంతా నాది అవుతుంది. సో లెట్ ఇట్ బీ అ పార్ట్. అండ్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్ వై డిడ్ ఐ టుక్ దట్ డెసిషన్ అంటే ఇట్స్ లైక్ 4-5 monthsకే ఐ కుడ్ సీ అ గుడ్ గ్రోత్ ఇన్ బిజినెస్. స్టార్ట్ చేసిన 5-6 monthsకే. అండ్ దే వర్ రెడీ టు టేక్ ద వాట్ ఈస్ దిస్ షేర్స్ 5-6 monthsకే. సో దట్ మేడ్ మీ లిటిల్ ఇట్స్ లైక్ వాట్ ఈస్ దిస్, ఏమి చేయకుండానే దే ఆర్ కమింగ్ ఫర్ రాయల్టీ, వాట్ షుడ్. సో దెన్ ఐ గేవ్ అ కాల్ టు హిమ్ అండ్ టోల్డ్, సీ ఐ థింక్ I mean like I don't want to go with your brand still. So anyhow these 3 months I have worked for myself. So let me continue and cheppi I started my own brand name with Laundry Spa Dry Cleaning Services. So adi idi and asli idi start cheyadaniki as I told I have a partner with me, Geeta. So avida job chestaru anamata. So she is not completely into this business. So ippudu avida prastavan ikkada enduku vachindi anante it's like నేను ఇట్స్ లైక్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అ బిజినెస్ విత్ ఈస్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అమౌంట్. సో షీ ఈస్ ద పర్సన్ హూ ఎంకరేజ్ మీ టు గివ్ ఫ్యూ మీన్స్ లైక్ నువ్వు స్టార్ట్ చేయి, ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ బికాస్ నో వన్ విల్ బీ లైక్ దట్. అంతే కదా, డబ్బులు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కొత్తగా స్టార్ట్ అసలు అది ఉంటుందో ఊడిద్దో కూడా తెలియదు, ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం ఎందుకు అని. సో బట్ ఐ హ్యావ్ సచ్ అ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హర్ అనమాట. సో ఇప్పుడు అంటే నా లైఫ్కి ఐ టెల్ అ స్మాల్ కాంట్రడిక్షన్ స్టోరీ. చిన్నది చేప కదా, మనం దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. చేప నుంచి ఏంటి అంటే ఆ చేప ఎంతసేపటికి అది సముద్రంలో ఉన్నా కూడా సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయి. కానీ అది ఎప్పుడు ఆ చేపని మనం అంత సముద్రంలో ఉంది ఉప్పు నీళ్ళలో ఉందని తీసి పచ్చిదే తినలేము, చప్పగా ఉంటుంది. ఎందుకనంటే ఒకరు ఆ చేపని అడిగారంట, ఏంటి అసలు సముద్రంలోనే పుట్టి పెరిగావు కదా నువ్వు, ఇంత కూడా నీకు సాల్ట్ అనేది నీకు ఆ ఉప్పు అనేది నీకు ఎక్కలేదు ఏంటి అని అడిగితే ఆ చేప సమాధానం చెప్పింది అనమాట.
ఆ ఉప్పు నేను ఎప్పుడు తలకెక్కించుకోలేదు అని. సో ఆ తలకెక్కించుకోలేదు అని అంటే ఏంటంటే నువ్వు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో నువ్వు దాంట్లో ఇమిడిపోవాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో దీన్ని ఈ చేప కథనే నేను నా ఫ్రెండ్కి రిలేట్ చేస్తాను అనమాట. సో ఈవెన్ దో షీ హ్యావ్ ఇట్స్ లైక్ షీ సపోర్టెడ్ మీ టు బీ హియర్ టుడే, బట్ షీ నెవర్ ఇట్స్ లైక్ షీ నెవర్ ఇన్ టు ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆల్వేస్ షీల్ బీ పర్సన్ టు సపోర్ట్ మీ అనమాట. So in fact even today also she don't want to be here. So adi, so such a kind of person, when we have such people in our life, we could see best things anamata. So that encouragement which I get from her is always to be appreciable for me. So adi, and alage it's like ee business chese vallaki etla untadi ante malli ee chapakade తీసుకోండి. అది ఏంటి అంటే అది నేను చిన్న కాలువలో ఉన్నది ఈదాల్సిందే, నదిలోకి వెళ్ళినా ఈదాల్సిందే, సముద్రంలోకి వెళ్ళినా ఈదాల్సిందే, దాని పని అది చేయాల్సిందే. సో ఆబ్వియస్గా మనం కూడా ఎవ్రీ హ్యూమన్ ఇట్ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ. సో మీరు ఏదైనా పని చేశారంటే లెట్ దట్ వర్క్ బీ డన్ బై యూ ఇట్ సెల్ఫ్, లెట్ దట్ నాట్ బీ డన్ బై అదర్స్ ఫర్ యూ. సో ఐ ఫాలో దిస్ అనమాట. ఆ తర్వాత మీరు మీ సొంతగా లాండ్రీ స్పా అని చెప్పేసి లాండ్రీ స్పా డ్రై క్లీనింగ్ సర్వీసెస్ తోటి వి స్టార్టెడ్ రన్నింగ్ ఫర్ ద పాస్ట్ 6 years అనమాట. సో ఫస్ట్ 1 yearలో ఒక స్టోర్ ఉండేది. నవ్ వీఆర్ 4 stores ఇన్ హైదరాబాద్ అండ్ 1 in విజయవాడ. సో దిస్ ఈస్ ద సెంట్రలైజ్డ్ వర్క్ షాప్ అనమాట. సో అన్ని ప్లేసెస్ నుంచి కలెక్ట్ అయ్యి ఇక్కడికే వచ్చి ప్రాసెసింగ్ అయ్యి దెన్ దే విల్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద విచ్ ఎవర్ లొకేషన్స్ దే ఆర్. అంటే వస్త్రాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా మేడం. పుప్పాడ అంటారు, లేదా పట్టు అంటారు, డిఫరెంట్గా ఉంటారు. వాటికి మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? డిఫరెంట్ కైండ్స్ అంటే మిషన్ మేడా లేకపోతే హ్యాండ్ మేడా అలా ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు వచ్చే వర్క్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా హెవీ వర్క్స్ వస్తాయి. సో దిస్ వర్క్కి మెషినరీ సూటబులే, బట్ ద థింగ్ ఇస్ ఆ మెషినరీలో వేసినప్పుడు ఇట్ హ్యాస్ అ సర్టన్ టైమ్ టు కంప్లీట్ ఇట్ సర్కిల్. సో ఆ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎ విజన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. అప్పుడప్పుడు ఆ చమ్కీలు ఊడిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వేర్ వీఆర్ ఆన్సరబుల్ టు ద కస్టమర్. సో కస్టమర్కి ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేంగా, నేను దాంట్లో వేసాను అది అట్లా అయింది నాకు సంబంధం లేదు అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్, బికాస్ వీ ట్రైన్ ఆ ఎంప్లాయీస్ అనమాట. సో ఏ ఫ్యాబ్రిక్ని ఎట్లా వాష్ చేయాలి, ఏ కెమికల్ వాష్ చేయాలి అనేది బిఫోర్ వీ ట్రైన్ దెమ్ ప్రాసెస్ చేసే ముందు. సో accordingly they do it and they get processed anamata. So konnitliki it's like a natural wash is required, means like what you say a hand wash is required, but other than that a hand wash lo kuda a different solvent has to be used. ఇప్పుడు ఎక్కువగా మా దగ్గరికి ఎట్లా వస్తాయంటే స్పాటింగ్ అని వస్తాయి అనమాట. సో ఏవేవో మరకలు, ఫుడ్ స్టెయిన్స్ అని వస్తాయి, రస్ట్ స్టెయిన్స్, కలర్ వాషింగ్ మెషిన్లో వేస్తాం మేడం, ఒక కలర్ ఒకటి కంటేసింది ఇప్పుడు ఎట్లాగా. సో దర్ మెనీ ఇట్స్ లైక్ మోస్ట్లీ అవే వస్తాయి మాకు. సో కొంతమంది ఏం చేస్తారు, తడిచిన చీరని యూజువల్గా ఎక్కువ విమెన్ దగ్గర నుంచే వస్తాయి అనమాట. చీర తడవటం, దే కీప్ ఇట్ అసైడ్ అండ్ దే లీవ్ ఇట్ లైక్ దట్. సో అది ఒక కలర్ నుంచి ఒక కలర్కి అంటేసుకోవడము. సో సచ్ థింగ్స్ హ్యాపెన్ అనమాట. సో అవి అలాంటివి వచ్చినప్పుడు వీ డైరెక్ట్లీ హ్యావ్ అ కాంటాక్ట్ విత్ ద కస్టమర్, మాట్లాడి ఏమైంది, సో దాన్ని బట్టి ప్రాసెస్ చేయడం ఇది నడుస్తుంది. ఒకవేళ అది ప్రాసెసింగ్లో అవి కలర్స్ వెళ్ళట్లేదు, తీయలేకపోతున్నామంటే దెన్ వీ సజెస్ట్ దెమ్. ఇఫ్ దే హ్యావ్ ఓకే ఇది కొత్త చీర పాత చీర కనుక్కుంటారు, ఓకే దీస్ మెనీ ఇయర్స్ అయిపోయింది వదిలేసేయండి అంటే వదిలేద్దాం, లేదంటే విల్ చేంజ్ ఇట్స్ కలర్, విల్ డై ఇట్ అనమాట. సో డైయింగ్ కూడా వి యూస్ ఆర్గానిక్ కలర్స్, సో which has a long lasting thing to the fabric అనమాట. సో ఈవెన్ దట్ లుక్స్ వెల్. మోస్ట్లీ ఇప్పుడు వచ్చేవన్నీ అంతే, మనకు కావాల్సిన షేడ్ కావాలంటే యూ హ్యావ్ టు గెట్ ద ఫ్యాబ్రిక్ డై. సో ఆబ్వియస్లీ దట్ వి సజెస్ట్ ద కస్టమర్. మిషన్స్కి సంబంధించి మీరు ఇండియా మేడేనా లేకపోతే బయట నుండి ఏమైనా తెప్పించి డ్రై క్లీనింగ్ వంటి డిఫరెంటే ఉంటాయండి, ఇండియా మేడ్ ఉండవు. సో మోస్ట్లీ అయితే లేవు ఇండియా మేడ్, సో బయట నుంచి తెప్పించడమే. సో ఇప్పుడు మాకు దీంతో పాటు వీ యూజ్ లెదర్ అండ్ స్వేడ్ కూడా. ఐ థింక్ హైదరాబాద్లో చాలా తక్కువ చూస్తాము లెదర్ అండ్ స్వేడ్ క్లీనింగ్. సో వీ ప్రొవైడ్ దట్ సర్వీస్ అనమాట. మీరు ఒకటే యా, లెదర్ అండ్ స్వేడ్ ఎలా ఉంటాయంటే దానికి అసలు రెగ్యులర్ వాటర్ పెట్టకూడదు, అసలు ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ సాల్వెంట్. సో కొన్ని ఇలాంటి ఎక్స్పెన్సివ్ బట్టలకి వీ యూజ్ సమ్ ఇట్స్ లైక్ జర్మన్ కెమికల్స్ అనమాట, సెడ్స్ వాళ్ళవి, పర్క్ వాళ్ళవి, ఇవి వాడుతూ ఉంటాము. సో అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ టువర్డ్స్ టు ద లోకల్ బిజినెస్ పీపుల్ అనమాట. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. బయట వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడం కన్నా మన దగ్గర ప్రొడక్షన్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సో కొన్ని బట్టలకి ఇట్స్ లైక్ రెగ్యులర్ స్టఫ్కి వీ యూజ్ ఆర్ రెగ్యులర్ కెమికల్స్, మీన్స్ లైక్
హైదరాబాద్లో తయారయ్యే కెమికల్స్ వాడతాము. బికాజ్ ఇట్ వ్యారీస్ అనమాట, బట్టలను బట్టి కెమికల్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఇంకా లాండ్రీ ఇది లెదర్కి స్వెట్కి అయితే ఇంకా హైదరాబాద్లో కెమికల్ ప్రొడక్షన్ అనేది రాలేదు. సో దట్స్ ద రీజన్ వై వీ పర్చేస్ ఫ్రమ్ అవుట్. అంటే ఒకే గొడుగు కింద అన్ని సేవలు సర్వీసెస్ అందులో ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ అదే కదా, ఇప్పుడు కస్టమర్ కాల్ చేస్తాం, ఇలా చినిగిందండి మీ శారీ అని చెప్తాం. బికాస్ మా ప్రాసెసింగ్ చెప్తున్నాము. బిఫోర్ మేము ప్రాసెస్ చేసే ముందు వీ హ్యావ్ అ థరో చెక్ అనమాట. బికాస్ వీ షుడ్ నాట్ బి బ్లేమ్డ్ అండ్ వీ షుడ్ నాట్ బి పీనలైజ్డ్ ఫర్ దట్. ఆబ్వియస్గా ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి, ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలుసు, మధ్యలో మనం మిస్ చేసామనుకోండి మళ్ళీ తీసుకునేటప్పుడు చూస్తారు వాళ్ళు. ఇఫ్ దే ఫైండ్ అవుట్ దే కమాన్ బ్లేమ్ అస్, రైట్, అదొక 20,000 రూపాయలు చీర కమాన్ కట్టండి అంటారు. సో ఇట్లాంటివి కూడా అవుతాయి. బట్ వాట్ ద థింగ్ ఇస్ వెన్ వీ, అందుకనే మేము తరోగా చెక్ చేస్తామన్నమాట. సో ఇలా ఉంది హోల్ అని ఇమీడియట్గా వాట్సాప్లో చెప్పడం, చినిగిందని, డ్యామేజ్ అయిందని పెట్టడం, వాళ్ళకి కన్సర్న్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మేము కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే వాటిని ప్రాసెస్కి పంపిస్తాం. బికాస్ ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఈచ్ రూపీ ఈస్ కౌంటెడ్ అండి. ఎవరిదైనా రూపాయి అయినా కష్టమే. సో వాళ్ళదైనా రూపాయే, నాదైనా రూపాయే. సో నో వన్ షుడ్ బీ హార్మ్ ఇన్ సచ్ థింగ్స్ అన్నమాట. సో అనవసరం అని చెప్పి, సో ఇప్పుడు అది ఏదైనా చినిగింది మేడం మీరు మీ దగ్గర ఎక్కడైనా చేస్తారా, లేకపోతే మీరు ఏమైనా చేపిస్తారా అంటారు. ఫైన్, అది మేమే చేపిస్తాము. వి చార్జ్ దెమ్ అండ్ ఇట్ విల్ బీ డన్. ఒక్క దగ్గరే దే కెన్ టేక్ ఇట్ ఆఫ్, అట్లా ఉంటుంది. మీది టోటల్గా ప్రీపెయిడ్ సర్వీస్ అని చెప్పేసి అంటున్నారు, ఏమంటారు? సో ప్రీపెయిడ్ సర్వీస్ అది ఇట్స్ లైక్ ఐ గెట్ వెరీ గుడ్ కంప్లైంట్స్ అనమాట. దీని మీద చాలా కంప్లైంట్స్ వస్తాయి కస్టమర్స్ నుంచి కాల్ చేసి, హైదరాబాద్లో ఎక్కడా లేదు, మీ ఒక్క దగ్గరే ప్రీపెయిడ్ సర్వీస్ అని అంటారు. ఎందుకు మేడం ఈ ప్రీపెయిడ్ సర్వీస్ ఎందుకు? ప్రీపెయిడ్ సర్వీస్ ఎందుకు అని అంటే ఇట్స్ మై ప్రాసెస్ అండి. ఇట్స్ లైక్ ఐ మేడ్ అ ప్రాసెస్ వేర్ మై ఎంప్లాయీస్ హ్యాస్ టు ఫాలో. ఇప్పుడు ఎంప్లాయీస్ని నేను ట్రైన్ చేసేటప్పుడు అందరికీ ఒకటే చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఫోన్ చేసి వీళ్ళకి తీసుకోవద్దు డబ్బులు, తర్వాత ఇస్తారులేండి వాళ్ళకి తీసుకోవద్దు, అట్లాంటివి నడవు కదా. సో దట్స్ అ ప్రాసెస్ అండ్ ఇట్స్ లైక్ ఈ బిజినెస్లో వీ హ్యావ్ లెర్న్డ్ అండి. స్టిల్ వీఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్. వీ హ్యావ్ ఎ ఎలైట్ కస్టమర్. ఇట్స్ లైక్ ఈ లోధాలో ఉండేవాడు, దే యూస్ టు కమ్ ఫ్రమ్ లోధా. వీ హ్యావ్ మెనీ, ఇట్స్ లైక్ సచ్ అ గుడ్ కస్టమర్. అట్లా ఇస్తూ ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఒక లాస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దే గేవ్ సమ్ 30 to 40 పీసెస్ ఇచ్చి నాకు నెక్స్ట్ డే కల్లా ఇచ్చేయండి అని అన్నారు. ష్యూర్ ఇస్తాము అని చెప్పాము. వి చార్జ్ దెమ్, అంటే ఎప్పుడు ఇస్తారు కదా అన్నట్టు ఇచ్చాము. డెలివరీ కూడా ఇచ్చేసాము. వి వర్ బిజీ అండి టుడే, టుమారో ఐ విల్ డూ ట్రాన్సాక్షన్ అని చెప్తే ఓకే ఫైన్ అని చెప్పి వదిలేసాము. సో వదిలేసామంటే సో తర్వాత తీసుకోవచ్చులే అని. టిల్ డేట్ ఐ డెంట్ గెట్ దట్ మనీ. 30,000 ఇస్ ద బిల్. సో 30,000 అనేది ఇట్స్ లైక్ మా ఎంప్లాయీస్కి ఒక ఇద్దరికి శాలరీ వచ్చేస్తుంది ఆ 30,000. అందుకోసం అని చెప్పేసి టోటల్గా, అంటే అందుకోసం అని కాదు, అది పెట్టిన తర్వాతే జరిగింది ఇది. సో దీస్ ఆల్ థింగ్స్ ఇంకా అంతకన్నా చెప్పాలంటే, అంతకన్నా స్టార్టింగ్లో అయితే ఒక కస్టమర్ 6,000 7,000 బిల్ ఒక 1 year వదిలేశారు బట్టలు మా దగ్గర. 1 year వదిలేశారు. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏప్రిల్కి ఎప్పుడో వచ్చి పట్టుకెళ్ళారు అనమాట. సో ఇట్స్ లైక్ పీపుల్ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు మనం ఇమీడియట్గా కలెక్ట్ చేసామనుకోండి, ఓకే ఫైన్, మనం డబ్బులు ఇచ్చాము అక్కడ, దే కమ్ అండ్ టేక్ ఇట్ ఎనీ టైమ్, అయిందా అని కాల్ చేస్తారు. సో అదర్వైజ్ ఇఫ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు పే బిఫోర్, ఓకే లెట్ ఇట్ బి, ఏదైనా అక్కడే మన వార్డ్రోబ్లో ఉన్న అక్కడే లాండ్రీ స్పాలో ఉన్నా కూడా ఒకటే అన్నట్టు చూస్తారు అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో 3 daysలో ప్రాసెస్ చేసి ఇచ్చేసేదానికి వై డూ వీ వాంట్ టు టేక్ మంత్స్ అండ్ ఇయర్స్ అవి వాటిని కాపలా గాయడం అనేది. సో దట్స్ ద మెయిన్ కన్సర్న్. అండ్ రియలీ ఆ 30,000 అదొకటి. ఇట్ లైక్ కపుల్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఒక కర్టన్స్ కూడా అంతే. ఐ డోంట్ నో, సచ్ అ బిగ్ ఇన్ ఏంటి విలాస్లో ఉన్న వాళ్ళే వీళ్ళంతా. సో ఆబ్వియస్గా వీ ఫీల్ లైక్ ఓకే సంథింగ్ లైక్ అ సౌండ్ పీపుల్, ఓకే పే చేస్తారులే, అంత విల్లా ఖాళీ చేసి అయితే వెళ్ళరు కదా అనుకుంటాం. లిటరల్గా చెప్పి అది కూడా రీసెంట్గా సంథింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఐ గాట్ దిస్, ఇదొక ఇన్సిడెంట్ అనమాట. వాళ్ళ కర్టన్స్ తీసింది కూడా మా వాళ్ళే వెళ్ళారు, తీశారు, ఎవ్రీథింగ్ దే రోల్డ్ ఇట్ అండ్ దే గాట్ ఇట్. ప్రాసెసింగ్ అయిపోయింది, దే వెంట్ అండ్ దే హెల్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అంతా అయిపోయిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ డిస్కషన్ అనమాట. ఏది అంతా అయిపోయిన తర్వాత ఇవి ష్రింక్ అయిపోయినాయి, దట్ అలా అయింది ఇలా అయింది, దే స్టార్టెడ్ పాయింటింగ్ అవుట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అన్యూజువల్ అనిపించింది అదంతా. సో వీ డెంట్ స్పీక్ ఎనీథింగ్ బికాస్ వీ కాంట్. ఎందుకనంటే అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, నీ సర్వీస్ ఇచ్చేసాము, అంతా అయిపోయింది. సో నో వేర్ ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు బీ అట్ బ్యాక్ ఆఫ్ దెమ్ అండ్ సో ఐ థాట్ లెట్ ఇట్ బీ, నథింగ్ ఈజ్ లాస్.
సో ఇప్పుడు ఆ బిల్ నాకు రాకపోయినా ఐ హ్యావ్ టు పే మై ఎంప్లాయీ కదా. సో అంటే ఐ ఫీల్ లైక్ ఓకే, ఎంత ఆ ప్రాసెసింగ్కి ఎంత కష్టపడుతున్నారు. సో ఆ వర్క్ రెడీ అవ్వాలి అంటే ఇక్కడ 10 మంది కష్టపడాల్సింది. సో ఐ థాట్ లైక్ ఓకే, లెట్ మీ, సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ఎనీ పెయిన్ ఎంప్లాయీస్. సో ప్లేన్ అంతా ఉండేది నాకే కాబట్టి లెట్ మీ టేక్. సో ఇలాంటివన్నీ హర్డిల్స్. ఇప్పుడు కొంతమందికి ఇంకా వెరీ లైట్ మైండెడ్ ఉన్నారనుకోండి, సో ఇలాంటి 1-2 తగిలితే మూసేస్తారనమాట. అంటే చెయ్యలేంలే అన్నట్టు ఉంటారు. సో దట్స్ నాట్ వేర్ ద బిజినెస్ పీపుల్ హ్యాస్ టు థింక్ అబౌట్ ద ఇష్యూ ఆర్ లుక్ ఎట్ ద ఇష్యూస్. సో ఎవ్రీ డే యూ హ్యావ్ అ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం ఉండాలి అని అంటే కనుక. మేడం, ఒక టీచర్గా ఉన్న మీరు అసలు మీ ఫీల్డ్ అంటే మీ వృత్తినే పూర్తిగా మార్చుకొని దీంట్లోకి రావడం అసలు మీరు సాటిస్ఫై ఉన్నారా అసలు ఎప్పుడైనా? అంటే టీచర్ అంటే ఎప్పటికైనా సాటిస్ఫై ఉంటుంది నా ఇప్పుడు నా జాబ్ మారాను అని అంటే ఇట్స్ జస్ట్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఫర్ మీ, అంతమించి నాకేం జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, సో అన్ఎడ్యుకేటెడ్. సో వీళ్ళకి నేను రాసి చూపించలేను, చదువు రాదు కాబట్టి. సో ద ఓన్లీ వే ఐ కెన్ టీచ్ దెమ్ ఇస్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక్కటే. సో అక్కడ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ మిస్ మై టీచింగ్ ప్రొఫెషన్, వేరెస్ ఐ ఎడ్యుకేట్ మై ఎంప్లాయీస్ అనమాట. సో దట్స్ ఫైన్. ఐ ఫీల్ లైక్ అంటే ఇక్కడ ఎక్కువ విమెనే వర్కింగ్ ఉంటారు నా దగ్గర. ద రీజన్ ఈజ్ ఐ ఫీల్ లైక్ ఎడ్యుకేటెడ్కి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అని ఉంటుంది ఏదో నోషన్. బట్ ఐ టోటలీ అబ్జెక్ట్ ఇట్. Okay, so if you give them a job and if you give an opportunity for them to work and earn a rupee, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది దట్ మేక్స్ దెమ్. సో ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఇఫ్ దే గెట్ అ బెస్ట్ ఆపర్చునిటీ ఇంకో చోటకి వెళ్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసామనుకోండి, అది వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. సో దే కెన్ లీడ్ అ ఫ్యామిలీ ఇన్ అ ప్రాపర్ వే. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంతే తప్పి చదువుకి, సో చదువు లేకపోయినా పర్లేదు అని కాదు, కానీ బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నాకు స్కూల్ రన్ చేయాలని ఉంటుంది. బట్ వై స్కూల్ అనేది మళ్ళీ ఎడ్యుకేటెడ్ వాళ్ళనే మళ్ళీ నేను తీసుకోవాలి. సో వాట్ ఈస్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ లాజిక్ ఇన్ దట్. సో వై డోంట్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏమైనా ట్రైన్ చేస్తే, ఇప్పుడు నేను నా దగ్గర ట్రైన్ సో మోస్ట్లీ అదే అనుకుంటాం, మన దగ్గర ట్రైన్ అయ్యి నెక్స్ట్ ఇంకో డ్రై క్లీనర్స్కి వెళ్ళిపోతారు, వీళ్ళకి ఇంకో 1000 రూపీస్ ఎక్కువ ఇచ్చినా కూడా. బట్ వీ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్, రైట్? అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర ఎంప్లాయీస్ చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ ఇట్స్ లైక్ అనదర్ ఎంప్లాయీ అనమాట. ఓన్లీ ఆవిడ స్కూల్ టీచరే యాక్చువల్గా. అండ్ ఓన్లీ సండేస్, స్కూల్ హాలిడేస్ వచ్చి నా దగ్గర వర్క్ చేస్తుంది. షీ డూ దిస్ ప్రెస్సింగ్ వర్క్ చేస్తుంది అనమాట. సో తనకు హాలిడే ఉన్నప్పుడు ఎక్కడ నాచారం నుంచి వస్తుంది, తను చాలా దూరం. షీ ట్రావెల్స్ ఫర్ 2 hours అండ్ షీ కమ్ మార్నింగ్ 10కి అట్లా వస్తుంది సండేస్. టుమారో షీల్ బీ కమింగ్ అనమాట. అలా 10కి వచ్చేసి అగైన్ షీ లీవ్ బై ఈవినింగ్ 9, నైట్ 9కి వెళ్తుంది. లాస్ట్ మెట్రో షీల్ క్యాచ్ అనమాట. మీన్స్ లైక్ సచ్ పీపుల్, ఈవెన్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్. అలాంటి ఇట్స్ లైక్ అంత ప్యాషనేట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఇంకా నేర్చుకోవాలి. ఇట్స్ లైక్ అదే చెప్తాను, ఐ కాంట్ బీ సో డెడికేటెడ్ లైక్ యూ అని చెప్తాను. షీ హ్యాస్ దట్. సో వేర్ వీ కెన్ లెర్న్, అందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం నేర్చుకోవచ్చండి. దానికి వయసు, ఇట్స్ లైక్ యువర్ రేంజ్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్ డజంట్ మీన్. మంచి అనేది ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు మనం. అంటే మీరు ఈ వృత్తిలోకి రాకముందుకు టీచర్గా ఉన్నప్పుడు ఇలాంటి పని ఎప్పుడైనా చేసి ఉంటారా? లేదండి, నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్. బట్ ద థింగ్ ఇస్ ఐఎమ్ టువర్డ్స్ ఫ్యాబ్రిక్. అంటే ఇట్స్ లైక్ బట్టల గురించి తెలుసు. ఆబ్వియస్గా ఆల్ విమెన్ హ్యాస్ దిస్ ఇన్బిల్డ్ ఉంది. ద ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్, అంతే. సో చీరలు కొనేటప్పుడు ఉన్న జ్ఞానం మనకి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలనేది కూడా తెలుస్తుంది కదండి, అది. సో ఏంటి అంటే ఎవ్రీ విమెన్ హ్యాస్ దట్. బట్ ద థింగ్ ఇస్ దే ఆర్ నాట్ కీపింగ్. ఇట్స్ లైక్ బికాస్ ఇది అందరికీ ఒక నోషన్ అనమాట. ఇడిచిన బట్టలు ప్రాసెసింగ్ చేయడం, ఉతకడం అనేది అదొక లోవర్ లెవెల్ సంథింగ్ దే థింక్. ఆ రేంజ్లో ఉన్నారు. ఆ చూసే విధానంలో రాంగ్ అంటున్నాను. దే ఆర్. సో అదే అంటారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా ఎంప్లాయీస్ ఎప్పుడైనా నేను హైర్ చేసుకునేటప్పుడు వస్తారు, ఈ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు వీళ్ళంతా తీసుకుంటారు. వర్క్షాప్లో ఫ్రంట్ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళు బట్టలు తీసుకోవాలి కదా, వాళ్ళు బట్టలు తీసుకోవాలి, కౌంట్ చేసుకోవాలి. సో ఆ బట్టలు తీసుకునే వాళ్ళు 1, 2, 3 దే క్వశ్చన్ మీ.
నేను గ్రాడ్యుయేషన్ చేశాను, బట్టలు తీసుకోమంటున్నారు మీరు అని, ఇడిచిన బట్టలు తీసుకోమంటున్నారు అని. నేను చెప్పాను నువ్వు గ్రాడ్యుయేషన్ ఏమో, నేను పీజీ చేశాను. ఓకే, సో మేము ముందు తీసుకునేటప్పుడు ఐ మేక్ ష్యూర్ దిస్ ట్యాగ్, ఇది కంపల్సరీ మెన్షన్ చేస్తాను అనమాట. ఇడిచిన బట్టలు తీసుకోవడం మీకు ప్రాబ్లం లేదా, అలా అయితేనే మీరు జాబ్కి అప్లై చేయండి, అదర్వైజ్ నో నీడ్. ఇఫ్ యూ హ్యావ్ దట్ యూ కాంట్ డూ ఇట్ కదా. ఈరోజు కాకపోతే రేపటికన్నా మీకు ఫీల్ అవ్వాల్సిన వస్తుంది. బికాస్ హియర్ ఇక్కడ ఏంటి అంటే ఈ పలానా బట్టలే డిజైనర్ వేరే ముట్టుకుంటాను, సమ్టైమ్స్ వీ గెట్ అండర్ గార్మెంట్స్ టూ, సో యూ హ్యావ్ టు. సో అదే చెప్తున్నానుగా, ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ ఆఫ్ డిగ్నిటీ అండి. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సిన్సియర్, దట్ హ్యాస్ టు బి డన్, అంతే. అంతే తప్పించి యూ డోంట్ మేక్ ఎనీ డిస్క్రిమినేషన్స్. ఫస్ట్ థింగ్, దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ విచ్ ఐ ఫాలో అనమాట. భవిష్యత్తులో మీరు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు? ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అవుతారా? వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ ఫ్రాంచైజీస్ ఆల్రెడీ. మాకు ఒక యుఎస్ నుంచి ఒక ఫ్రాంచైజీ ఉందన్నమాట, యుఎస్లో ఉంటారు ఆవిడ. సో ఆవిడ ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారనమాట. సో అట్లా వీ హ్యావ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ బిజినెస్. సో ఐ థింక్ this talk might help inspire few anamata. Let them, it's like means I don't suggest them not to come into only this business. The thing is, let them think out of box. అందరూ ఒకటే పని చేయడం కాదు. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ చూస్తే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ శారీ బిజినెస్లోనే ఉన్నారు. అందరూ ఒక అపార్ట్మెంట్లో చూస్తే ఒక 10 మెంబర్స్ దాంట్లోనే ఉన్నారు. అదే అనిపిస్తుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీలో అంతమంది ఉన్నప్పుడు వై కాంట్ వన్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, హౌ టు మెయింటైన్ ఇట్ అనేది. ఇట్స్ లైక్ వై పీపుల్ ఆర్ స్టిల్ డిగ్రేడింగ్ దిస్ అని. అంటే ఆలోచన రాకపోవడం బాధకరం. ఆలోచన అదే రాకపోవడం అంటే మేబీ నాట్ హ్యావింగ్ దట్ అవేర్నెస్ అనుకుంటాను, అంతే తప్పించి ఐ డోంట్ థింక్ అబౌట్ దర్ ఐక్యూ, నాట్ హ్యావింగ్ అవేర్నెస్ అంతే. అండ్ టు బీ ఫ్రాంక్, ఐ రెస్పెక్ట్ మై కమ్యూనిటీ అనమాట. సో ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్, లాట్ ఆఫ్ కావాల్సినన్ని హర్డిల్స్ ఉంటాయి, అన్నీ వీ యూస్ టు హియర్ అండ్ దట్ మేక్స్ అస్ టు గ్రో వెల్ అండి. సో ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళు ప్రత్యేకించి, సో ఇఫ్ యూ కమ్ అవుట్ అండ్ థింక్ అబౌట్ ఎనీ బిజినెస్, ఏదైనా చిన్న ఉపాధిది ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా వీ హ్యావ్ గవర్నమెంట్ విచ్ ఇస్ రియలీ సపోర్టింగ్ such women entrepreneurs అనమాట, budding entrepreneursని. The reason is like we have Stand Up India first thing, and that too for this backward community womenకి ఇంకా మంచి కన్సెషన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ సబ్సిడీస్ వేర్ ఈచ్ అండ్ డబ్బులు లేవు, ఇదివరకు డబ్బులు లేవు ఉంటేనే బిజినెస్ పీపుల్, సో డబ్బులు ఉంటే బిజినెస్ స్టార్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రూపాయి లేకపోయినా కూడా బిజినెస్ చేయొచ్చు. ద రీజన్ ఇస్ గవర్నమెంట్ అన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేసింది విమెన్కి. సో లెట్ విమెన్ గెట్ బీ మోర్ మోటివేటెడ్. సో లెట్ దెమ్ కమ్ అవుట్. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళని చేయనిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఓకే, అంటే మీరు కూడా ఎంప్లాయీస్ విషయంలో వచ్చేసరికి ఎక్కువ మహిళల్ని మాత్రమే అని అయితే ఏం లేదండి, బట్ ఐ లైక్ టు ఎంపవర్ దెమ్. అంటే వాళ్ళే, అదే చెప్పాను కదా, అంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబాన్ని మొత్తం కూడా అలాగే. సో ఆ విద్య, సరే విద్య లేదు, ఇప్పుడు వాళ్ళు 40 ఏళ్ళు వచ్చేసినాయి, సరే ఇప్పుడు నేను కూర్చుని పలగా బలం ఇచ్చి నేను చదువు చెప్పలేను, చదువు చెప్పి మళ్ళీ జీతం ఇవ్వలేను. సో అందుకోసం నేను ఏం చేయగలను, వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ అనేది, పని నేర్పించాను అనుకోండి, ఒక పని నేర్పించాను, అది కూడా మీకు విద్య, పని కూడా. సో అది ఎవరు మీ దగ్గర నుంచి దొంగిలించలేరు. సో ఆబ్వియస్గా ఆ విద్య నీకు రేపటి రోజున ఉపయోగపడుతుంది కదా. నా దగ్గర చేయకపోతే మీరు ఇంకొక షాప్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు. యూ గెట్ మోర్ దేర్, యూ విల్ బీ పేడ్ మోర్ ఓవర్ దేర్. బట్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ నువ్వు నేర్చుకున్నది ఏంటి, పని నేర్చుకున్నావు, నువ్వు బయటికి వెళ్ళి బ్రతకగలవు అన్న కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చాము. సో మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎల్లకాలం మన దగ్గరే ఉండాలి అనేది కూడా అసలు లేదు. సో దట్స్ ఇట్. అదే అంటున్నాను, రేపు మార్నింగ్ వచ్చి ఎంప్లాయీస్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని పెడితే ఓకే, టుడే ద డే ఇస్ కూల్. వాళ్ళు రాలేదు, ఆ మెసేజ్ రాలేదు అంటే కామన్, ఐ షుడ్ రన్. సో ఎవరు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళని అలొకేట్ చేసుకోవాలి, వీ కాంట్ కీప్ క్లోజ్ కదా. సో వాళ్ళ కోసం సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళని అలొకేట్ చేసుకోవడం, వాళ్ళు ఎక్స్ట్రా షిఫ్ట్ చేసినందుకు దే హ్యావ్ అ బోనస్ పేమెంట్. సో సంథింగ్ అలాంటి సమ్ ఎంకరేజ్మెంట్ థింగ్స్ ఇఫ్ యూ డూ దే విల్ గెట్ ఇట్ డన్ అనమాట. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం బయట నుండి కూడా కొంత మిషనరీతో వర్క్ చేస్తున్నారు కదా, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఎక్స్టెండ్ చేసి, అంటే మిషనరీ సంబంధించుకోవచ్చు, మెషినరీకి సంబంధించి ఇంకా మనకి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎక్కువైనప్పుడు వీ హ్యావ్ టు, అదే నేను స్టార్టింగ్ టు బీ ఫ్రాంక్,
ఇన్ని 5 స్టోర్స్ ఉన్నప్పుడు దిస్ మెషినరీ కుడ్ నాట్ బి సపోర్టివ్, అంటే అంత సపోర్టివ్ ఇవ్వకపోవచ్చు. చాలామందికి అదే నోషన్ ఉంటుంది. ఇట్స్ లైక్ 6 స్టోర్స్ బట్టలు రావాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ లిటిల్ మోర్ బిగ్గర్ ఎక్విప్మెంట్ అని అంటారు. బట్ నేను ఎట్లా ఆలోచించానంటే ఓకే, వెన్ ఐ ఎక్స్పాండ్ మై బిజినెస్, నేను ఫ్రాంచైజీస్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ షుడ్ ఎక్స్పాండ్ మై వర్క్షాప్ వాట్ ఈజ్ సెట్ టు బి అ ప్లాంట్. సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఇనీషియల్గా 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మెషినరీతోనే ఐఎమ్ రన్నింగ్ ఇట్ అనమాట. సో ఐ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ టిల్ నౌ. బట్ ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఎంప్లాయీస్ టు, ఒకవేళ మెషినరీస్ ఎప్పుడైనా పవర్ లేకపోతే దే ఆర్ దేర్. సో నాకు వర్క్ ఆగటము, మెషినరీ మీద డిపెండ్ అయ్యవడము, అలానే ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యవడము. సో నో డిపెండెన్సీ ఎనీథింగ్, స్వయంగా మీరైనా పని వీ కెన్ చేయాలి. డూ ఇట్. అది అండ్ ఒకటి ఏంటి అంటే సో ఆల్ హ్యావ్ ఇట్స్ లైక్ ప్రెస్సింగ్ అనేది ఎప్పటి నుంచో వస్తున్నది కదా. సో మగవాళ్ళు అయితే దే కీప్ దర్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ ఐరన్ ప్రాపర్లీ అని. బట్ చాలామంది సజెస్ట్ చేశారు కూడా నన్ను, అట్లీస్ట్ ఒక్కదానికి మెన్ తీసుకోండి అని. ఐ డోంట్ నో, లేదు ఐ ట్రైన్ దెమ్. సో దే ట్రైన్ నియర్ మీ. సో నాకు అమ్మాయి, నేను చెప్పాను కదా టీచరు, తను ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి వస్తుంది. తను షీ కమ్ ఎవ్రీ సండేస్, షీ కమ్ ఎవ్రీ హాలిడే, స్కూల్ హాలిడేస్ అప్పుడు తను వస్తుంది, చేసుకుంటుంది, వెళ్తుంది. డైయింగ్ సంబంధించి కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. డైయింగ్లో కూడా అంతే ఉంటాయండి. సో డైయింగ్ అనేది మేము రీసెంట్గా కోవిడ్ సెకండ్ వేవ్ బిఫోర్ స్టార్ట్ చేసాము. వేర్ ఈజ్ లైక్ డైయింగ్లో అంటే చాలామందికి డైయింగ్ అంటే ఇదివరకు ఎప్పుడో రంగులు ఒకటే కలర్, 2 రంగులు వేసేవాళ్ళు నాకు తెలిసి, బ్లాక్ బ్లూ, ఏట్లకైనా బ్లాక్ బ్లూ అని వచ్చాయి అనమాట. సో దీంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. మనం షేడెడ్ వేసుకోవచ్చు, స్ప్రే డై చేసుకోవచ్చు, దాంట్లో కలర్ మిక్సింగ్ చేసుకోవచ్చు. ఒక వైట్ క్లాత్ని వీ కెన్ మేక్ ఇట్ ఇంటూ మల్టీ కలర్డ్ కూడా. సో దట్ చేంజ్ ఓవర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ రియలీ ఇట్స్ లైక్ ఇట్ విల్ బీ అ ప్లెజెంట్ ఫీలింగ్ టు సీ. అంటే చాలా మంది రకరకాల రంగులు కావాలి రకరకాలుగా అదే అంటారు ఇప్పుడు అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్యాషన్. ఓకే, సో 1 స్లీవ్ అండ్ 1/2 స్లీవ్ ఆల్సో ఈజ్ అ ఫ్యాషన్. సో అలాంటప్పుడు నో పర్టిక్యులర్ కలర్ హ్యాస్ టు బీ ఉండాలి, ఒక్క కలరే ఫ్యాబ్రిక్ అని లేదు. సో దిస్ డైయింగ్ ఆల్సో హెల్ప్స్ అనమాట. చాలామందికి చాలా ఇట్స్ లైక్ పెళ్లి చీరలు ఉంటాయి. సో దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్, అప్పుడు ప్రాపర్ హ్యాండ్లింగ్ ఉండదు కదా ఎవ్రీథింగ్. సో ఈ హల్దీ ఒకటి, కుంకుమ, ఇవన్నీ పడి, అండ్ అట్ ద టైమ్ దే వర్ నాట్ ఇవ్వాలి డ్రై క్లీనింగ్కి, ఇవి తీసేస్తారు వెంటనే ఇవ్వడము అనేది ఉండదు ఫస్ట్ థింగ్. సో అందరూ ఏం చేస్తారు, మరకపడిందా సరే దాన్ని అట్టి పెట్టేద్దాం, పక్కకు పెట్టి. ఎప్పుడైనా ఈ డ్రై క్లీనింగ్కి సంబంధించి, స్పాటింగ్కి సంబంధించి, లేకపోతే చాలామంది యూట్యూబ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ కోవిడ్ తర్వాత అందరూ యూట్యూబ్ డాక్టర్స్ అయిపోయినట్టు, వీ హ్యావ్ దట్ యూట్యూబ్ నాలెడ్జ్ వేర్ ఎవ్రీథింగ్ కెన్ బీ ఫైన్. సో అది చూసుకుని దాని ప్రకారం ఏవేవో చేసేస్తూ ఉంటారు. అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లీ దే కమ్ టు అస్, ఇది చెయ్యండి అని. సో కొన్ని స్టెయిన్స్, వన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఏ స్టెయిన్ అయినా కూడా పడినప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు వాష్ విత్ వాటర్. ఫస్ట్ మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు వాష్ విత్ వాటర్. సో ఏ వాటర్ అంటే మళ్ళీ బోర్ వాటర్ ఇవన్నీ కాదు. సో pH లెవెల్ ప్రాపర్గా ఉండే వాటర్ ఏంటంటే యూ షుడ్ గో విత్ అగైన్ విత్ మినరల్ వాటర్. సో మినరల్ వాటర్తో వాష్ చేస్తే అట్లీస్ట్ 70% ఆఫ్ ద స్టెయిన్ కెన్ బి రిమూవ్డ్ లేటర్. సో ఆ తర్వాత మీరు స్పాటింగ్ ప్రాసెస్కి ఇస్తే కనుక ఇట్ కెన్ బి మోస్ట్లీ ఇట్ కెన్ బి రిమూవ్డ్, ఈజీ టు బి రిమూవ్డ్. అండ్ అదర్వైజ్ అలా ఉంచేసామనుకోండి, వాట్ హ్యాపెన్స్, ద స్టెయిన్ గెట్స్ స్టబర్న్. ఆ స్టబర్న్ అయిన దాని మీద ఒక్కొక్కసారి మేము కెమికల్ పెట్టగానే డ్యామేజ్ అయిపోద్ది. అండ్ ద కస్టమర్ డోంట్ యాక్సెప్ట్ దట్. కస్టమర్ అక్కడ స్టెయిన్ ఉందని తెలుసు, బట్ ఆఫ్టర్ కమింగ్ టు అస్ వెన్ వీ డూ ఆన్ ద ప్రాసెస్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఆ కెమికల్ పెట్టగానే వాట్ హ్యాపన్స్, ద థ్రెడ్స్ బికమ్ సెపరేట్. ఆ సెపరేట్ అయిన దానికి రియలీ హీ టెల్స్ లస్ లైక్ మీ దగ్గర అయ్యింది, సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో ఇలాంటివి కూడా నడుస్తాయి. సో ఇట్స్ లైక్ రియలీ వెరీ టఫ్ అండ్ టాస్క్ జాబ్ ఇన్ వర్క్షాప్ అనేదని, బికాస్ వీ డోంట్ నో హౌ ద ఫ్యాబ్రిక్ రియాక్ట్స్ అంటిల్ వీ స్టార్ట్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ మొదలు పెట్టేంతవరకు ఆ ఫ్యాబ్రిక్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం తెలీదు. సో నో వన్ కెన్ అసెస్ దట్. ఓన్లీ ఒక 80% అష్యూరెన్స్ తోటి కమాన్ స్టార్ట్ అని అంటాం తప్పించి. సో దట్స్ ద రీజన్ ఎవ్రీ మినిట్ మానిటర్ హ్యాస్ టు బీ డన్ విత్ ద ఎంప్లాయీస్. పాపం వాళ్ళకి చెప్పాను కదా, చదువు కూడా రాదు, నేను చెప్పేది ఫాలో అవుతారు, నేను చెప్పిన సజెషన్స్ వింటారు, చేస్తారు. సో అలాంగ్ విత్ దెమ్ ఐ విల్ బీ ట్రైన్డ్ ఎవ్రీ డే ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్త్రాధరణకు సంబంధించుకోవచ్చు, ఆ వస్త్రాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా వాటికి లాంగ్ లైఫ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా లాండ్రీ స్పాకి వచ్చి చూస్తే మనందరికీ కూడా తెలిసిపోతుంది. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
నమస్తే. నమస్తే.